కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పంచాయతీ ఇందిరా కాలనీలో జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 పథకం ద్వారా గుర్తించిన కుటుంబాన్ని కలెక్టర్ కలిశారు. వారి జీవన విధానం, పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలను ఆదుకుని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాకినాడ జిల్లాలో కలెక్టర్ దగ్గర నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు వారి స్థాయి విధంగా కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా పరిగణించవలసి ఉందని, ముందుగా జిల్లాలో కొన్ని కుటుంబాలను బంగారు కుటుంబాలుగా భావించి వారికి అధికారులతో భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వచ్చే ఆగస్టు 15కి బంగారు కుటుంబాలుగా పరిగణించిన వారికి చేయూతనందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు, ఎండిఓ ఎంవిఆర్ కుమార్ బాబు, తహసీల్దార్ సూర్యప్రభ, డిప్యూటీ ఎంపీడీఓ కాశీ విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శి జ్యోతుల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ P4 అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమందిని మార్గదర్శులుగా, అంటే ఎవరికైనా మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళని మార్గదర్శులుగా, సాయం అవసరమైన ఫ్యామిలీస్ని బంగారు కుటుంబాలుగా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో 1,00,000 కుటుంబాల దాకా ఉన్నాయి. అందులో ఇప్పటివరకు మనం మొన్నే ఒక మీటింగ్ జరిగి విజయవాడలో కూడా మొత్తం అందరూ ఎంత స్పీడ్గా ఈ ఆగస్ట్ 15th ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక ఒక మార్గదర్శి కుటుంబానికి టైఅప్ చేయాలన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మొదటి అడుగుగా మన జిల్లాలో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే రైట్ ఫ్రమ్ కలెక్టర్ దగ్గర నుంచి కింద సచివాలయ ఎంప్లాయీ వరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ స్థాయి బట్టి, సచివాలయ ఎంప్లాయీ అయితే ఒక కుటుంబాన్ని, నా స్థాయిలో నేను ఒక 5 కుటుంబాలని అలాగా ర్యాండమ్గా ఐడెంటిఫై సెలెక్ట్ చేసుకొని వాటిని బంగారు కుటుంబాలుగా దత్తత అనకూడదు కానీ వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇది ఈరోజు పత్తిపాడు ఊర్లో పత్తిపాడు ఊర్లో ఈరోజు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవడం, అండ్ దానికి ఈరోజు ఒకసారి కలిసి ఆ ఫ్యామిలీలో ఏం చేయగలం, ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి కనుక్కోవడం జరిగింది. ఇలాగే మొత్తం ఆల్ స్టాఫ్, ఇన్ఫాక్ట్ మీరండి మీరు 3, మీరు 5. సో ఇలాగా ప్రతి ఫ్యామిలీ ప్రతి ఆఫీసర్ ఇట్లా ఈ నెక్స్ట్ 1-2 వీక్స్లో వాళ్ళకి సంబంధించిన ఆల్ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకోవటం, అండ్ రేపేళ్ళుండి ఒకసారి అందరికీ ట్రైనింగ్స్ పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్, అంటే ఇది 3వ ఫ్యామిలీ, నాకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఏ ఫ్యామిలీలో ఎలాంటివి మనం చేయగలుగుతున్నాం, ఎలాంటివి చేయలేకపోతున్నాం అనేది నా వైపు నుంచి జిల్లా కలెక్టర్గా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కొంచెం ఒక ట్రైనింగ్ లాంటిది పెట్టుకొని ఈ నెక్స్ట్ 2 వీక్స్లో ప్రతి ఫ్యామిలీని, బంగారు కుటుంబాలని ఎవరైతే ఆఫీసర్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని కలిసి వాళ్ళ అవసరాలు ఏదో కనుక్కొని దాని తర్వాత ఏవి చేయగలము, ఏవి చేయలేమో చూసుకొని నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసిక్గా అందరికీ ఆఫీసర్స్కి అర్థమైతే మిగతా వాళ్ళకి కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి రేపు ఒక సర్పంచ్ లేకపోతే ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఏం చేద్దామంటే నేను ఆలోచించడానికి చెప్పడానికి ఉంటుంది. మాకు అర్థం కానప్పుడు మేము చెప్పలేం కదా. సో ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఆఫీసర్స్ ముందడిగేస్తే మీకు గవర్నమెంట్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ కలుస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేయడం.